వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. అడ్డా ఏదైనా గడ్డ ఎవరిదైనా కాలం మారితే కథ మారుతుంది. దశాబ్దాల కాలంగా ఒకే గొడుగు కింద ఉన్న కడప రాజకీయం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతుంది. పులివెందుల పులి అని పిలుచుకునే నేతల సొంత జిల్లాలో అజేయమైన కంచుకోటగా భావించిన కడప మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు ఊగిసలాడుతుంది. నిన్నటి వరకు ఫ్యాన్ గాలికి ఎదురు లేదన్న చోట ఇప్పుడు సైకిల్ స్పీడ్ పెరుగుతుంది. పాత మేయర్ పీఠం కదిలింది. కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. అసలు కడప కోటలో ఏం జరుగుతుంది? జగన్ అడ్డాలో తమ్ముళ్ళ హవా ఎలా మొదలైంది? లెట్స్ వాచ్ దిస్. కడప అంటే కేవలం ఒక నగరం కాదు, అది వైఎస్ కుటుంబానికి రాజకీయ ఊపిరి. 2005లో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినప్పటి నుంచి ఇక్కడ రాజకీయం ఏకపక్షమే. కాంగ్రెస్ హయాంలో మొదలైన ఈ ప్రస్థానం వైసీపీ ఆవిర్భావం తర్వాత మరింత బలపడింది. వరుసగా 2 సార్లు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని కడప కార్పొరేషన్పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది వైసీపీ. అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు. కానీ ఇన్నాళ్లు కడపలో అధికారం ఆధిపత్యం రెండూ వైసీపీవే అన్నట్లుగా సాగింది. అయితే 2024 ఎన్నికల ఫలితాలు ఈ అంచనాలను తలకిందులు చేశాయి. 10కి 7 అసెంబ్లీ స్థానాలను కూటమి గెలుచుకోవడమే కాకుండా కడప అసెంబ్లీ స్థానంలో రెడ్డప్ప మాధవిరెడ్డి విజయం సాధించడం వైసీపీకి కోలుకోలేని దెబ్బ అని తెలుస్తోంది. రాజకీయంలో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలాగే ఉంది. మాజీ మేయర్ సురేష్ బాబుపై అవినీతి ఆరోపణలు రావడం, ఆయన అనర్హతకు గురవడంతో పార్టీలో ముసలం పుట్టింది. మేయర్ పదవి కోసం జరిగిన పోటీ చివరకు పార్టీని 2 వర్గాలుగా చీల్చేసింది. కడప మాజీ ముఖ్యమంత్రి జగన్ కంచుకోటగా ఉంటూ వచ్చింది. కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా వైఎస్ కుటుంబానిదే కడపలో హవా కొనసాగింది. 2005లో కడప మున్సిపాలిటీ నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ అయిన తర్వాత కాంగ్రెస్ మేయర్గా బోనీ కొడితే వైసీపీ ఆవిర్భావం నుంచి కడప కార్పొరేషన్లో ఆ పార్టీ 2 సార్లు మేయర్ పీఠం కైవసం చేసుకుంది. కడప ఎమ్మెల్యే అయినా మేయర్ అయినా దాదాపు 2 దశాబ్దాలుగా వారి హవానే నడిచింది. కడప కార్పొరేషన్లో ఒక్కసారైనా పాగా వేయాలనే టీడీపీ ప్రయత్నాలు ఒక్కసారి కూడా ఫలించలేదు. ఇప్పుడు కడప జిల్లాలో పొలిటికల్ సినారియో మారిపోవడం, కడప ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన రెడ్డప్ప మాధవిరెడ్డి ఉండడంతో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా తయారయ్యాయి. అయితే 2024 ఎన్నికల్లో జగన్ సొంత జిల్లాలో అనూహ్యంగా 10కి 7 స్థానాలు కైవసం చేసుకున్న కూటమి వైసీపీకి గుండెలాంటి కడప అసెంబ్లీ స్థానం కైవసం చేసుకోవడం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్తేజం నింపుతోంది. కడప కార్పొరేషన్ పాలకవర్గం గడువు మార్చి 11 నాటికి ముగియనుండడంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ సీట్ల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. మొన్నటి వరకు కడపలో చక్రం తిప్పిన వైసీపీలో వర్గపోరు ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోందట. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైసీపీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరి జగన్తో పాటు ఆయన పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని చావు దెబ్బ కొట్టిన టీడీపీ వైఎస్ కంచుకోట లాంటి కడప జిల్లాలో సైతం ఆధిక్యత కనబర్చింది. జిల్లాలో 10 సెగ్మెంట్లు ఉంటే కడప సహా 7 నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగిరింది. అదే ఊపులో కడప రాబోయే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా తెలుగు తమ్ముళ్లు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కడప మున్సిపల్ కార్పొరేషన్ను అధికార పక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి కడప మాజీ మేయర్ సురేష్ వర్గీయులు టీడీపీ కాంపౌండ్లోకి జంపింగ్లు మొదలు పెట్టడంతో వైసీపీలో కలవరం మొదలైంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కడప కోటను బద్దలు కొట్టి పసుపు జెండా పాతాలని టీడీపీ వ్యూహాలకు పదును పెడుతుంటే 2 దశాబ్దాల తమ హవా కొనసాగించేందుకు వైసీపీ ప్రతి వ్యూహాల్లో నిమగ్నమైంది. ఇంతకీ కడప కార్పొరేషన్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్న చర్చ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో వాడివేడిగా జరుగుతోంది. తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో 2 సార్లు మేయర్ సీట్లో కూర్చున్న వైసీపీ నేత సురేష్ బాబు పదవి కోల్పోయారు. తర్వాత అదే పార్టీ నుంచి పాకా సురేష్ మేయర్ సీటు దక్కించుకోవడంతో వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్ కు తెరలేపింది. తమ పదవీ కాలం 10 రోజుల్లో ముగుస్తుండగా మరో 2 కీలక కార్పొరేటర్లు శివకోటి రెడ్డి, రామలక్ష్మణ రెడ్డి వైసీపీని వీడి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండవా వేసుకోవడంతో ఫ్యాన్ పార్టీలో అలజడి మొదలైనట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరింత మంది కీలక నేతలు పార్టీ వీడతారనే ప్రచారం
ఇప్పుడు వైసీపీ వర్గాలకు తెగ టెన్షన్ పెడుతున్నట్లు ఉంది. మున్సిపల్ ఎన్నికలకు అన్ని పార్టీలు ఒకవైపు సమాయత్తమవుతుంటే సొంత జిల్లాలో అది కంచుకోట్లా భావిస్తున్న కడప నగరంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీలో వర్గపోరు వైసీపీ అధ్యక్షుడు జగన్ ని సైతం ఆందోళనకు గురిచేస్తోందనే సమాచారం. ఇటీవల మేయర్ సురేష్ బాబుపై అవినీతి ఆరోపణలతో అనర్హత వేటు పడగానే కొత్త మేయర్ ఎంపికకు సంబంధించి పార్టీ కార్పొరేటర్లు 2 వర్గాలుగా చీలిపోయారట. జిల్లా పార్టీ అధ్యక్షుడు కమలాపురం మాజీ ఎమ్మెల్యే జగన్ కు స్వయానా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వర్గపోరు, కొందరు మాజీ మేయర్ సురేష్ బాబు వైపు కొందరు చీలిపోయారట. రవీందర్ రెడ్డి కొత్త మేయర్ ఎంపికలో పాకా సురేష్ కు మద్దతు ఇవ్వడంతో సురేష్ బాబు వర్గీయులు ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నట్లు సమాచారం. పార్టీలో తమకు సరైన గుర్తింపు లేదని సైకిల్ ఎక్కేందుకు సన్నద్ధం అవుతున్నారట. ఆ సమయంలో తాజాగా 2 కార్పొరేటర్లు చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా వేసుకుని వైసీపీకి షాక్ ఇస్తే వారం రోజుల్లో మరికొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఇప్పుడు కడపలో జోరుగా ప్రచారం సాగుతోంది. కడప కార్పొరేషన్లో టీడీపీకి పోటీ చేసే అభ్యర్థులు ఉండరని ప్రగల్భాలు పలికిన వైసీపీ ఇప్పుడు తమ పరిస్థితి ఏంటనే డైలమాలో పడినట్లు ఉంది. టీడీపీలో సీటు గ్యారంటీ అని హామీ లభిస్తే వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున జంప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం తమ పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టం లేదని, పోటీ చేసేందుకు బలమైన నేతలు క్యూలో ఉన్నారని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో సైకిల్ స్పీడ్కు ఫ్యాన్ ఎలా బ్రేకులు వేస్తుందో చూడాలి. కడప రాజకీయం ఇప్పుడు ఉడికిపోతోంది. నిన్నటిదాకా ఒక వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు చీకట్లో నడక సాగిస్తున్నారు. వైసీపీకి ఇది జీవన్మరణ సమస్య అయితే టీడీపీకి ఇది చారిత్రాత్మక అంశం. మేయర్ పీఠం ఎవరిని వరిస్తుంది? కడప కోట మీద పసుపు జెండా ఎగురుతుందా లేక వైసీపీ తన పట్టు నిలుపుకుంటుందా? మార్చి 11 తర్వాత అసలు సినిమా మొదలవుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.